రేఖ మాటల ద్వారా స్వరాజ్ బ్రతికే ఉన్నాడని తెలుసుకొని ఇందుని స్వరాజ్ని ఒక్కటి చేసిన అపర్ణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐశ్వర్య అయితే ఇక రేఖ దగ్గరికి వచ్చి ఏంటంటే ఇప్పటి వరకు పని మనిషిగా చూసిన ఆ ఇందుని ఇప్పుడేంటి పట్టపురాన్లా చూస్తున్నావని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అపర్ణ వీళ్ళ మాటలు వింటూ ఉందని తెలుసుకున్న రేఖ అప్పుడే ఇక రేఖ అయితే ఐశ్వర్యతో ఇలా అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఇందు విషయంలో చాలా తప్పు చేశాను. లెక్క అయితే ఈ ఆస్తి అంతా కూడా ఇందుదే కదా, కానీ మనం అనుభవిస్తున్నాము. అసలు నీకులాగా పెరగాలి ఇందు, నీకులాగే చదువుకోవాలి, కానీ నేను చాలా ఇబ్బంది పెట్టాను వాళ్ళని. అందుకని నేను చేసిన తప్పేంటో నేను తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇందుని ఈ ఇంటికి పట్టపురాణిని చెయ్యాలని చూస్తున్నాను అని అంటూ ఉంటుంది. రేఖ అయితే ఆ మాట విని మరి మొన్నటి వరకు మొత్తం ఈ ఆస్తి అంతటికి నేనే యువరాణిని మీ నాన్న కోరిక అని చెప్పావు, సడన్గా ఇప్పుడేంటి అని అడుగుతూ ఉంటుంది ఐశ్వర్య. అది నిజమే, కానీ ఈ ఇంటికి అసలైన సిసలైన మహారాణి మాత్రం ఇందునే, తన తర్వాతే ఎవరైనా అని రేఖ అయితే చెప్తూ ఉంటుంది. రేఖ మాటలకి ఐశ్వర్య షాక్ అయిపోతూ ఉంటుంది. సడన్గా ఏంటి ఆంటీలో ఈ మార్పు? అంటే నేను మొన్న నెక్లెస్ దొంగతనం చేశానని నా మీద కోపాన్ని పెంచుకొని ఇందు మీద చూపించాల్సిన కోపాన్ని నా మీద చూపించాల్సిన ప్రేమని ఇందు మీద చూపిస్తుందా అని అనుకుంటూ ఉంటుంది ఐశ్వర్య అయితే. అప్పుడు ఇక అపర్ణ అయితే సుభాష్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. మొత్తానికి రేఖ ఏదో గట్టిగానే ప్లాన్ చేసిందండి. ఇప్పుడు ఇందుని ఐశ్వర్యతో సమానంగా పెంచుతుందట, ఈ ఇంటికి పట్టపురాణిని చేస్తుందట, ఇవన్నీ కూడా చెప్తుంది అని అంటూ ఉంటుంది అపర్ణ. నాకు తన గురించి తెలుసు కదా, నేను మాత్రం దాని మాటలు నమ్మదలుచుకోలేదులేండి అని అపర్ణ అంటూ ఉంటుంది. కానీ ఇందుని ఏదైనా చేస్తుందేమోని నాకెందుకో భయమేస్తుంది అని సుభాష్ అంటూ ఉంటే ఇందుని ఏమీ చేయలేదండి. ఎందుకంటే ఇందు పుట్టినరోజు నాడు ఇందు అందరి ముందు నవ్వుతూ, ఆ రోజు మీడియా వాళ్ళు కూడా వస్తారు, నవ్వుతూ ఈ ఆస్తి అంతా కూడా మా రేఖ ఆంటీదే అని తను చెప్పాలి. చెప్పకపోతే అందరికీ కూడా అనుమానం వస్తుంది, తనకి ఆస్తి దొక్కదని. ఇప్పుడు లాయర్ గారి ద్వారా ఈ విషయం తెలుసుకొని తను ప్లాన్ చేస్తుంటుంది అని అంటూ ఉంటుంది అపర్ణ. ఎందుకంటే ఈ విషయం నాతో లాయర్ గారు కూడా చెప్పారు, మీడియా ముందే ప్రాసెస్ అంతా జరుగుతుందని అని అంటూ ఉంటుంది. అప్పుడే సుభాష్ అయితే నువ్వు చెప్పింది కూడా ఒక అందుకి కరెక్టే, కానీ ఈ ఆస్తి మొత్తం రేఖ చేతిలోకి వెళ్తే కొన్ని వేల మంది భవిష్యత్తు మొత్తం రోడ్డున పడుతుంది అని అంటూ ఉంటాడు. ఈ ఆస్తి మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేశారు రాజు కావ్య ఇద్దరు కూడా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది అనాథలకి దారి చూపిస్తున్నారు. ఈ ఆస్తిలో వచ్చే లాభాలన్నీ కూడా చారిటబుల్ ట్రస్ట్కే పోతాయి, అప్పుడు అందరికీ కూడా బాగుపడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ ఆస్తి రేఖ చేతిలోకి వెళ్తే స్వరాజ్ కంపెనీ అన్నీ కూడా వాళ్ళ సొంతమవుతాయి అని బాధపడుతూ ఉంటాడు సుభాష్ అయితే. ఖచ్చితంగా భగవంతుడు మనకి సహాయం చేస్తాడండి, చూస్తూ ఉండండి అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. తర్వాత ఇక రేఖని అడుగుతూ ఉంటాడు తన భర్త భూషణ్ కూడా. మీడియా వాళ్ళని పిలిచే ఇందు చేత ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టించాలా అని అంటూ ఉంటే అవును అని అంటూ ఉంటుంది రేఖ. కానీ నాకు తెలిసి అప్పుడే వీళ్ళు ముగ్గురు కూడా రివర్స్ అవుతారేమో అని భయమేస్తుంది అని అనగానే, లేదు వీళ్ళు రివర్స్ అయితే అవ్వరు, కానీ నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా నా మాట వీళ్ళు వినే తీరుతారు అని అంటూ ఉంటుంది రేఖ. నేను ఇప్పుడు ఇందుని ప్రేమగా చూస్తున్నాను, ఈ ప్రేమ నటనని వాళ్ళు గుర్తుపడితే ఆ రోజు తను సంతకం పెట్టే రోజు ఏ విధంగా సంతకం పెట్టించాలో అది కూడా నేను ప్లాన్ చేసుకున్నాను అని అంటూ ఉంటుంది రేఖ అయితే. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక అపర్ణ అయితే నేను రేఖని ఒకటి అడగాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ఇందుతో. రేఖ ఆంటీని అడుగుతావా? ఏమడుగుతావు నానమ్మ అని అంటూ ఉంటుంది ఇందు. ఏం లేదు, ఇప్పుడు మనమంటే తను తెగ అభిమానం చూపిస్తుంది కదా, ఇప్పుడు మీ తాతయ్యకి ఆపరేషన్ చేయించమని అడుగుతాను, ఎలాగో ఈ ఆస్తి మందే కదా అని అంటూ ఉంటుంది అపర్ణ. వద్దు నానమ్మ, ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగావంటే లేనిపోని గొడవలు పెడుతుంది, ఆ వంకతో ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టాకే చేయిస్తాను ఆపరేషన్ అని కూడా చెప్తుంది.
ఆ తర్వాత చేతులు ఎత్తేస్తుంది. రేఖ ఆంటీ పద్ధతుల గురించి మనకు తెలీదా? తను ఏదో ఒక రకంగా ఇప్పుడు ఆస్తి మొత్తం తను సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒకలాగా తను మాత్రం ఆస్తిని దక్కించుకోవాలని అనుకుంటుంది. కానీ నేను మాత్రం ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లో రేఖ ఆంటీకి ఇవ్వను అని చెప్పేస్తుంది. ఇందు అయితే మరి ఇవ్వకుండా సంతకం పెట్టమన్నప్పుడు నిన్నేమన్నా బెదిరిస్తే ఆ బెదిరింపులకి లొంగిపోయి నువ్వు ఖచ్చితంగా సంతకం పెట్టేస్తావు అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే లేదు నానమ్మ, ఎదిరిస్తాను. ఎందుకంటే ఇది కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ ఆస్తి. అలాంటి వాళ్ళందరినీ కూడా తీసేసి వాళ్ళకి ఉపాధి లేకుండా చెయ్యాలని రేఖ ఆంటీ ప్లాన్ చేస్తుంది. తన ప్లాన్ని నేను సక్సెస్ అవ్వనివ్వను అని ఇందు అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక రాజు అయితే ఇంటికి వెళ్తాడు భోజనానికి. అలా వెళ్ళేటప్పటికి అప్పుడు ఇక అంటూ ఉంటాడు చలపతి, మన రాజుని చూస్తూ ఉంటే నిజంగా వీడిని వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళిపోతే ఎంత బాధగానో కూడా అనిపిస్తుంది. ఇప్పుడు వీడిని చూస్తుంటే సంతోషంగా ఉంది. వీడికి గతం గుర్తుకు వచ్చి వీడు మన కొడుకు కాదు, శ్రీశైలం అడవుల్లో దొరికాడు అని వీడికి ఇప్పటి వరకు మనం నిజాన్ని చెప్పలేదు. చెప్తే ఖచ్చితంగా వీడు మనల్ని వదిలివేసి వాళ్ళ అమ్మా నాన్నని వెతుక్కుంటూ వెళ్తాడు. అందుకే చెప్పలేదు అని అంటూ ఉంటాడు చలపతి. అయితే చలపతి మాటలు విని ఒక్కసారి రాజు షాక్ అయిపోతూ ఉంటాడు. నేను ఈ ఇంటి బిడ్డని కాదా, వీళ్ళు మా అమ్మా నాన్న కాదా అంటూ షాక్ అయిపోతూ ఉంటారు. మరి మా అమ్మా నాన్న ఎవరు మా అమ్మా నాన్న అనుకుంటూ ఉండగా అప్పుడే ఇంకా లక్ష్మి అయితే చూసేస్తుంది. ఇక చూసి ఎప్పుడొచ్చావురా అని అడుగుతూ ఉంటే ఇప్పుడే వచ్చానమ్మా అని అంటూ ఉంటాడు స్వరాజ్. ఇక స్వరాజ్ అలా అనడంతో రారా భోజనం చేద్దు కానీ అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి. కడుపు నిండిపోయిందమ్మా అని అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత తనకి ఏవో విషయాలన్నీ కూడా ఒకేసారి గుర్తుకు రాకుండా కొంచెం కొంచెం అయితే గుర్తుకొట్టు వస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా నా గతం తాలూకు విషయాలు నాకు కొన్ని గుర్తున్నాయి కానీ కొన్ని గుర్తులేవు అని అంటూ ఉంటాడు రాజు. అయితే ఇంకా రాజు అన్న మాటలకి అప్పుడే ఇంకా లక్ష్మి అయితే నువ్వు శ్రీశైలంలో గాయాలతో పడి ఉన్నావు, నీ తమ్ముడికి పుట్టింటికలు ఇద్దామని శ్రీశైలం వెళ్ళినప్పుడు అప్పుడు నువ్వు దారి మధ్యలో పడిపోయి ఉన్నావు అని అంటూ ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి కూడా నువ్వు మా దగ్గరే ఉన్నావు. డాక్టర్లు అయితే తనకి గతం ఎప్పటికైనా గుర్తుకొస్తుందని చెప్పారు. నీకు గతం గుర్తుకొస్తుంది, అలాగే నీ వాళ్ళు కూడా కొంచెం కొంచెం గుర్తుకొస్తున్నారు కదా అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి. అవునమ్మా, కానీ మీరు భయపడుతున్నట్టు మా అమ్మ నాన్న కానీ బ్రతికే ఉండి నన్ను తీసుకువెళ్ళిపోతామంటే నేను మాత్రం మిమ్మల్ని వదలనమ్మా. నాతో పాటే మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతాను తప్ప మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. ముఖ్యంగా నాన్నని చూడకుండా అస్సలు కూడా ఉండలేను. ప్రతిరోజు నాన్న నన్ను ఏదోటి అంటూనే ఉంటాడు, నేను కూడా రివర్స్లో నాన్నని అంటూ ఉంటాను. అది ప్రేమ లేక కాదు, ప్రేమ ఉండే అని అంటూ ఉంటాడు రాజు. నాన్న అలా తిట్టుకుపోతే నాకు ఏం తొయ్యదమ్మా అని అంటూ ఉండగా అప్పుడు ఇక చలపతి బయటికి వచ్చి నన్ను క్షమించరా, నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టినందుకు అని చలపతి అంటూ ఉంటాడు. కానీ మా అమ్మ నాన్న ఎవరో, అసలు బ్రతికున్నారో లేదో ఎలా తెలుసుకోవాలి నాన్న అని అంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ భగవంతుడే నీకు సహాయం చేస్తాడు, నువ్వేమీ భయపడుకో అని అంటూ ఉంటుంది లక్ష్మి. అయితే తర్వాత ఇక అపర్ణ అయితే ఇక ఇందు తన మాట వినట్లేదు, రేఖతో తనే మాట్లాడాలని రేఖ గది వైపుకైతే వెళ్తుంది. ఇంతలో భ్రమరాంబ రేఖ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి రేఖ, నువ్వు వెళ్ళావు కదా, ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఏంటో కనుక్కుందామని, ఆ వ్యక్తి దొరికాడా అని అడుగుతూ ఉంటుంది భ్రమరాంబ. లేదొదినా, ఆ వ్యక్తి ఎవరో కూడా తెలుసుకున్నాను, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, కానీ స్వరాజ్ అయితే కాదు అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడు ఇక గుమ్మం దగ్గర ఆగిపోయి అపర్ణ వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటుంది. అది కాదు రేఖ, మరి మనుషులు పోయిన మనుషులుంటే మరి వీడు మనకే కనపడాలా? నాకు తెలిసి వాడి పోలికలు చూస్తూ ఉంటే అచ్చం రాజులాగే ఉన్నాడు అని నువ్వంటున్నావు. అంటే రాజులాగా తనుంటే వాళ్ళ అమ్మలాగా ఇందు ఉంది, వీళ్ళిద్దరికీ కానీ భగవంతుడు ముడిపెట్టడం లేదు కదా అని అంటూ ఉంటుంది భ్రమరాంబ. బస్తీలో ఉన్నవాడు ఇందుని ఎలా చేసుకుంటాడు? నువ్వేమీ భయపడుకోదినా,
కానీ వాడిని చూస్తుంటే ఫస్ట్ అయితే నేను స్వరాజ్ అనుకున్నాను. ఎందుకంటే చాలామంది మేనల్లులకి మేనమామ పోలికలు అయితే వస్తాయి. అలాగే అచ్చం రాజులాగే పుట్టాడు ఈ స్వరాజ్ కూడా. అచ్చం రాజు ఉన్నట్టే ఉన్నాడు. కానీ ఈ విషయం ఆ అపర్ణకి తెలిస్తే తన మనవడు బ్రతికే ఉన్నాడన్నది అనుకుని తన మనవడు కోసం వెళ్తుందని ఈ విషయం నేను ఎవరికీ కూడా చెప్పలేదు. ఏమైందంటే బస్తీకి వెళ్ళాను. బస్తీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం వివరాలు సేకరిస్తే అసలు వాళ్ళ పిల్లాడే అని, వాళ్ళ కన్న కొడుకు అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. మనుషులు పోయిన మనుషులు ఉంటారని విన్నాను, కానీ ఇప్పుడే చూస్తున్నాను. ఒకవేళ ఆ రోజు వాడు డెడ్ బాడీ అయితే దొరకలేదు, అందరి ఉన్నాయి అన్నారు, కానీ ఆ స్వరాజ్ బ్రతికే ఉంటే ఈ హిందూకి బలం ఏర్పడుతుంది. హిందూ మెడలో ఎవరైతే తాళి కడతారో వాళ్ళకు కూడా ఈ ఆస్తిలో భాగం ఉంది. వాళ్ళకి కూడా సంతకం పెడితేనే మరొకరికి ఆస్తి రాయడానికి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదంతా విని అచ్చం నా కొడుకు రాజులా ఉన్నాడంటే ఖచ్చితంగా వాడు నా మనవడు స్వరాజ్ అయ్యుంటాడు. బస్తీలో ఉన్నాడని రేఖ మాటల ద్వారా తెలుసుకున్నాను. బస్తీలోకి వెళ్ళి వెతుకుతాను అని అనుకుంటూ ఉంటుంది అపర్ణ. అయితే అప్పుడు ఇక హిందూతో మీ తాతయ్యని దగ్గరుండి చూసుకో, నేను వెళ్ళి గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడు ఇక అపర్ణ వెళ్తూ ఉంటే రేఖ అయితే ఆపుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. గుడికి వెళ్ళొస్తాను రేఖ అని చెప్పడంతో అవునా గుడికి వెళ్తున్నావా, సరే అయితే అని అంటూ ఉంటుంది రేఖ. తర్వాత ఇక అపర్ణ అయితే బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత అపర్ణ అయితే బస్తీలో మొత్తం రాజు గురించి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ రాజు గల పేరున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతూ ఇక ఎండలో నడుస్తూ వెళ్ళడంతో కళ్ళు తిరిగి అయితే రోడ్డు మీద పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోయిన అపర్ణని చూసి అటుగా వస్తున్న రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ అయ్యో ఏమైంది మీకు అని అంటూ అపర్ణను అయితే పట్టుకుంటాడు. అప్పుడే అపర్ణ ముఖం చూసి ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది, నాకు బాగా కావాల్సిన వ్యక్తిలా అనిపిస్తుంది అని రాజు అయితే అనుకుంటూ ఉంటాడు. అమ్మా అమ్మ అంటూ పిలుస్తాడు. స్పృహలోకి రాదు అపర్ణ. అయితే తర్వాత అపర్ణని తన ఇల్లు దగ్గరే ఉంది కదా అని ఇంటికైతే తీసుకువెళ్తాడు ఎత్తుకొని. ఎవరు ఆమె, ఆవిడ్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి. దారిలో స్పృహ కోల్పోయి కనిపించిందమ్మా, ఎంత లేపినా లేవడం లేదు, వడదెబ్బ తగిలినట్టుంది, అందుకే ఇంటికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటాడు రాజు. అయితే అవునరా నువ్వు చెప్పింది నిజమే, పాపం వడదెబ్బ తగిలినట్టుంది, మన ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించు అని అంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడే ఆర్ఎంపీ డాక్టర్ అయితే వచ్చి ఈమెకి వడదెబ్బే తగిలింది అని ఒక ఇంజెక్షన్ అయితే చేస్తారు. కొంచెం సేపట్లో స్పృహలోకి వస్తుంది, ఏమీ కంగారు పడకండి అని అంటూ ఉంటే ఇంతలో ఇక అక్కడికి అపర్ణ అయితే కావ్య ఫోన్ అయితే ఇందు ఫోన్ అయితే తెచ్చుకుంటుంది. అప్పుడే ఇక ఇందు అయితే ఫోన్ చేస్తుంది. ఇందు ఫోన్ చేయడంతో లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నానమ్మ ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే ఈవిడ మీ నానమ్మ గారా అమ్మ, ఈవిడ రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే నేనే మా ఇంటికాడ ఉందమ్మా, మా ఇంటికాడ ఉంది తను అని అంటూ ఉంటుంది రాజు వాళ్ళ అమ్మ లక్ష్మి. అయితే ఇక లక్ష్మి అలా అన్న తర్వాత ఇందు షాక్ అయిపోతూ అడ్రస్ ఎక్కడ అని అడ్రస్ అయితే కనుక్కుంటుంది. అడ్రస్ కనుక్కొని ఇక ఇందు అయితే బయలుదేరుతుంది బస్తీకి. తర్వాత కొంచెం సేపటికి అపర్ణకి స్పృహ అయితే వస్తుంది. అపర్ణకి స్పృహ రావడంతో ఎదురుగుండా రాజు చిన్నప్పటి ఫోటో అయితే కనపడుతుంది. ఇక రాజు చిన్నప్పుడు ఫోటోని చూసి అపర్ణ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ ఆ ఫోటో అని అంటూ ఉంటుంది. ఆ ఫోటోనా మా పెద్దబ్బాయి అమ్మ, పేరు రాజు అని అంటూ ఉంటే అవునా తను ఇప్పుడు ఎక్కడున్నాడు, బయటే ఉన్నాడు, పిలుస్తానుండండి రాజు అని పిలుస్తుంది లక్ష్మి. ఇక పిలవంగాల్ని అప్పుడే లోపలికైతే వస్తాడు రాజు. ఇక రాజును చూసి అపర్ణ అయితే బాబు స్వరాజ్ నువ్వే నా మనవడివే నువ్వు అని అంటూ ఉంటే ఒక్కసారి లక్ష్మి రాజు ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా మీ మనవడు అంటున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి. మా మనవడేనమ్మా, అవును
వీడు మీకు శ్రీశైలంలోనే కదా దొరికాడు అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. అయితే ఒక్కసారి ఇంకా అప్పుడే వచ్చిన చలపతి అయితే, అవునమ్మా, వీడు మాకు శ్రీశైలంలోనే రోడ్డు మీద గాయాలతో దొరికాడు అని అంటూ ఉంటే, అవును, వీడు నా మనోడే. ఆ రోజు మా కుటుంబం మొత్తం కూడా శ్రీశైలం దర్శనానికి వెళ్ళినప్పుడు బాంబు బ్లాస్టులో మా కుటుంబం మొత్తం చనిపోయారు. నేను, నా భర్త, నా మనవరాలు ఇందు, ఇంకో మనవరాలు నందు, వీడు బ్రతికామన్నమాట అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే ఒక్కసారి స్వరాజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే మీరు నాకు అని అంటూ ఉంటే, అవునరా, నేను మీ అమ్మమ్మని, మీ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. ఎలా బ్రతకాల్సినోడివి ఎలా బ్రతుకుతున్నావురా, నీది కూడా హిందూ బ్రతికిలాగే అయిపోయింది అని అంటూ ఉంటుంది అపర్ణ. హిందూనా? హిందూ ఎవరమ్మమ్మ అని అడుగుతూ ఉంటే, మొత్తం రేఖ చేసిన కుట్రలు, రుద్రాని తన కుటుంబాన్ని ఎలా చంపిందో మొత్తం అన్ని వివరాలన్నీ చెప్తుంది. ఇదిరా మన కథ. ఎంతో ఆనందంగా సంతోషంగా ఉమ్మడి కుటుంబంలాగా ప్రతిరోజు పండగలాగా ఉండే దుగ్గిరాల కుటుంబాన్ని ఆ రుద్రాన్ని చంపేసింది. ఆ భగవంతుడు నిన్ను, హిందూని, మమ్మల్ని బ్రతికించాడు. ఆస్తి కోసం రేఖ 20 సంవత్సరాల నుంచి హిందూని పని మనిషిలాగే చూస్తుంది. మమ్మల్ని కొట్టి హింసిస్తుంది. ఇన్నాళ్ళకి ఆ భగవంతుడు మా మీద కరుణించి నువ్వు ఎదురుపడేలా చేశాడు అని అంటూ బాధపడుతూ ఉంటుంది అపర్ణ. అయితే అప్పుడప్పుడు నిదట్లో మంటలు మంటలు అంటూ రాజు ఎప్పుడూ కూడా ఉలిక్కిపడి లెగుస్తూనే ఉండేవాడమ్మా అని అంటూ ఉంటుంది లక్ష్మి. తన కుటుంబానికి సంబంధించింది ఏదో పెద్ద ప్రమాదమే జరిగిందని మాము అప్పుడు అనుకున్నాము, అయితే అదే నిజమైంది అని అంటూ ఉంటుంది. అవును, ఆ రోజు నా కుటుంబం మొత్తం కూడా చనిపోయింది అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇందు అయితే వస్తుంది. నానమ్మ అని అంటూ ఉండగా ఇందు లోపలికి వస్తూ ఉంటే ఇందుని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. స్వరాజ్ అయితే రామ్మ ఇందు రా అని అంటూ ఉంటే, నానమ్మ ఎలా ఉన్నావు నానమ్మ, నీకు ఏం కాలేదు కదా అని అడుగుతూ ఉంటుంది ఇందు. నాకేమవుతుందమ్మా, నా మనవడిని చూశాను, ఇక నాకేం కాదు, నా మనవడు ఇక మనకి అండగా ఉంటాడు అని చెప్తూ ఉంటుంది. మనవడేంటి అని అనగానే, అదిగోమ్మా అతను ఎవరనుకుంటున్నాం, మీ బావ స్వరాజ్ అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇందు. ఏంటి నానమ్మ నువ్వు చెప్పేది? అవును, వాడు మీ మేనత్త కొడుకు అని అంటూ ఉంటుంది. మా మేనత్త కొడుక అని అనగానే, అవునమ్మా మీ మేనత్త కొడుకే, వాడు పేరు స్వరాజు, వాడు అచ్చం మీ నాన్నలాగే ఉన్నాడు, మీ నాన్న అచ్చం వాడికిలాగే ఉండేవాడు. నువ్వేమో మీ అమ్మ పోలికలతో, వాడేమో మీ మేనమామ పోలికలతో పుట్టారంటే ఆ భగవంతుడు మీ ఇద్దరిని ఒక్కటి చేయడానికి చిన్నప్పుడు మీ అమ్మ నాన్న అలాగే మీ అత్తయ్య మావయ్య నలుగురు కలిసి ఒకరికొకరు మాట ఇచ్చుకున్నారు. పెద్దయిన తర్వాత మన పిల్లలిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలి, వాళ్ళిద్దరికీ కలిపి మనం అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలి, ఇదే మన మాట అంటూ నలుగురు కూడా ఒకరి దగ్గర ఒకరు మాట తీసుకున్నారు. ఆ భగవంతుడు అందుకే నిన్ను సంకల్పం గట్టిది కాబట్టి బ్రతికించుంటాడు అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే నేను బావని ఎప్పుడో చూశాను నానమ్మ, కానీ నాన్న ఎలా ఉంటాడో అమ్మ ఎలా ఉంటుందో మన వాళ్ళు ఎలా ఉంటారో తెలియక నేను బావని గుర్తుపట్టలేదు అని అంటూ ఉంటుంది ఇందు. ఇక ఇందు మాటలకి అప్పుడే అపర్ణ, ఆ రోజు మన వాళ్ళ ఫోటోలు ఏవి కూడా ఉండకూడదని, జ్ఞాపకాలు ఏవి కూడా దగ్గర ఉండకూడదని ఆ రేఖ జ్ఞాపకాలన్నీ కూడా తగలపెట్టేసింది అని అంటూ ఉంటే, అంతలో ఇక స్వరాజ్ అయితే మన కుటుంబాన్ని నాశనం చేసి మనల్ని ఇలా రోడ్డు మీద పడేసిన ఆ రేఖని నేను వదిలిపెట్టను అమ్మమ్మ, మీకు అండగా నేను నిలబడతాను అని అంటూ ఉంటాడు రాజు. అప్పుడే ఇక ఇందు అయితే స్వరాజ్ని కౌగిలించుకుంటుంది. ఇన్ని రోజులు మాకంటూ ధైర్యం లేక బిక్కుబిక్కుమంటూ బ్రతికాం బావా, కొండంత అండగా నువ్వు వచ్చావు, అమ్మా నాన్నే నిన్ను పంపించుంటారు, నిన్ను బ్రతికించుంటారు అని అంటూ ఇందు అయితే ఇక రాజుని కౌగిలించుకుంటుంది. అలా స్వరాజు ఇందు ఇద్దరు కూడా ఒకటవుతారు.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఈ విధంగానే జరిగి అపర్ణ స్వరాజుని కలుసుకొని స్వరాజు ఇందు ఇద్దరు కూడా ఒకటవ్వాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.